జూనియర్ ఎన్టీఆర్ గారు ముంబై ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ ఒక 3 డేస్ ముంబైలోనే గడిపారు. అక్కడ చాలామంది సెలబ్రిటీస్కి కరణ్ జోహార్, కపిల్ శర్మ ఇలాంటి షోలకి అన్నింటికి కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. అలాగే సందీప్ రెడ్డి వంగ, ఆలియా భట్ ఇలాగే ఇంకా ఏవో ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తున్నారనమాట. సో అవన్నీ కూడా ఫుల్ ఫ్యాన్స్కి ఫీస్ట్ అని చెప్పొచ్చు. అటు నార్త్ అభిమానులు కూడా, ఇటు తెలుగు అభిమానులు అందరికి కూడా ఆ ఇంటర్వ్యూలు అన్నీ కూడా ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారనమాట. సో అటు ట్రైలర్ లాంచ్ కూడా ముంబైలోనే చేశారు. ఆ ట్రైలర్ లాంచ్కి జాన్వీ కపూర్ గారు, సైఫ్ అలీ ఖాన్ గారు వీళ్ళందరినీ తీసుకుని జూనియర్ ఎన్టీఆర్ గారు ఫుల్గా ప్రమోట్ చేశారని చెప్పొచ్చు. అయితే నార్త్లో ఆల్మోస్ట్ ఇంకా ప్రమోషన్ అయిపోయినట్టే. ఇక అటు పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుకి వచ్చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చేయాలి కాబట్టి, సౌత్ ఇండియా కూడా తిరగాలి కాబట్టి. సో మరి ఇంకా దేవరా సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్కి సిద్ధంగా ఉంది. అయితే ముంబైలో ఆయన కొన్ని క్వశ్చన్స్ అడగగా ఈ సినిమా చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఏంటి అంటే, సినిమా అంతా కూడా నాకు బాగా చేశాను, నాకు షూటింగ్లో ఎటువంటి టెన్షన్ లేదు, బట్ రిలీజ్ దగ్గర మాత్రం నాకు కొంచెం నర్వస్గా ఉంది. ఎందుకంటే 6 ఏళ్ల తర్వాత నా నుంచి వస్తున్న సోలో సినిమా ఇది. నా అభిమానులంతా నా మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. RRR అనేది మేమంతా తిరిగాము, గ్రాండ్గా చేసాము, అన్ని దేశాలు తిరిగినప్పటికీ. బట్ ఇదేంటంటే నేను ఒక్కడనే తిరిగేసరికి నాకేదో ఎలోన్ ఫీలింగ్ వస్తుంది, నాకేదో కొంచెం నర్వస్గా ఉంది. ఇంతకుముందు ఎప్పుడు ఇంత ఫీల్ అంటే ముంబైకి ఇట్లా నార్త్ ప్రమోషన్స్కి రావడం నాకు ఫస్ట్ టైము సోలోగా. అంతకుముందు రాజమౌళి గారితో, చరణ్ గారితో వచ్చాను, కానీ ఈసారి నేను ఎందుకో నాకు కొంచెం నర్వస్ ఫీలింగ్ ఉంది. ఒక్కడనే రావడం ఏదో లోటు తెలుస్తుంది నాకు. బట్ అయితే నా ఫ్యాన్స్ని మటుకు 100% సాటిస్ఫై చేస్తానని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పారు. సో మరి జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి స్టార్ హీరో కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యానని చెప్పడం నిజంగా ఫ్యాన్సే ఆశ్చర్యపోతున్నారు. బట్ ఆయన నిజంగానే చెప్పచ్చు. ఎందుకంటే 6 ఏళ్ల క్రితం అరవింద్ సమేతాలో ఉన్న ఎనర్జీ కానీ అదంతా ఎన్టీఆర్ గారిలో మొత్తం చేంజ్ ఓవర్ అయ్యింది అనమాట. అంటే అప్పుడున్న హై ఇప్పుడు ఆయన బయట వచ్చి కనపట్లేదు. ఎందుకంటే ఈ మధ్యన చాలా డీసెంట్గా వచ్చి ఎక్కడికి వెళ్ళినా ఎక్కువసేపు మాట్లాడకుండా ఆయన అంటూ కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. మరి నిజంగా నార్త్ ప్రమోషన్స్లో మరి ఇంకా ఆయన యాక్టివ్గా పాల్గొన్నారనే చెప్పాలి ఒక 6 ఏళ్లతో పోలిస్తే. మరి RRR అంటే రాజమౌళి గారు ఎలాగో ఫోర్స్ చేసి తీసుకెళ్తారు కాబట్టి దీనికి మటుకి హీరోనే స్వయంగా వచ్చి ఆయనే సినిమాని భుజాల మీద మోస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో ఆయన తప్ప ఇంకా చెప్పుకోవడానికి ఇంకో మార్క్ అంటూ లేదు. హిందీలో సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ ఉన్నప్పటికీ ఈ ప్రెజర్ అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద పడుతుంది. మరి నిజంగా ఆయన కొంచెం నర్వస్ అవడంలో తప్పు లేదని చెప్పి ఫ్యాన్స్ అంతా వెనకేసుకొస్తున్నారు. మరి ఇక చూడాలి దేవరా సినిమా నార్త్ ప్రమోషన్స్ ఇంకేమన్నా చేస్తారా, ఓన్లీ తెలుగుతోనే సరిపెట్టేస్తారా. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ట్రైలర్ ఇప్పటికే ఫ్యాన్స్కి హై ఇచ్చేశారు. ఒక క్వాలిటీ ట్రైలర్ అయితే వచ్చేసింది. అందులో ఆయన చేసిన విన్యాసాలు, షార్క్ ఫైట్ ఇవన్నీ కూడా ఒక హాలీవుడ్ లెవెల్లో ఉన్నాయని చెప్పి ఫ్యాన్స్ అంతా అప్రిషియేట్ చేస్తున్నారు. మరి ఇక చూడాలి సెప్టెంబర్ 27న థియేటర్లో జూనియర్ ఎన్టీఆర్ గారి హంగామా ఎలా ఉండబోతుందని.